వెల్కమ్ టు మూవీ ఫన్. నేను మహాలక్ష్మి. నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డ్స్ కీలక నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి. ఆ వివరాలు మీకోసం. తెలుగు చలనచిత్ర సీమలో అత్యున్నత పురస్కారం నంది పురస్కారం. 1964 నుంచి ఈ అవార్డును రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేస్తూ వస్తోంది. చివరిగా 2016లో పురస్కారాలను అందజేశారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో దాదాపు 8 ఏళ్లు ఈ అవార్డు ఊసేలేదు. దీనిపై ఎన్నో మార్లు సినీ ప్రముఖులు ప్రభుత్వానికి విన్నవించిన ఫలితం లేకుండా పోయింది. దాంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ పెద్ద పండుగ ఆగిపోయినట్లయింది. ఇక తాజాగా నంది అవార్డులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నంది అవార్డులపై రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి చాలామంది ప్రముఖులు తను సీఎం అయ్యాక కలిశారన్నారు. ప్రధానంగా నంది అవార్డుల విషయాన్ని విన్నవించారన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఇచ్చే నంది అవార్డులను ఇకపై గద్దర్ అవార్డ్స్గా ప్రకటిస్తామన్నారు. ఇకపై అధికారికంగా గద్దర్ పైనే అవార్డులు వస్తాయన్నారు. తన మాటే శాసనమని జీవో అని హామీ ఇచ్చారు. దీంతో సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎంకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, పలువురు నిర్మాతలు కలిసిన విషయం తెలిసిందే. ఇక ఇండస్ట్రీలోని ఆయా అంశాలను, సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఫలితంగా నేడు సీఎం రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డులను ప్రకటించారు. ఇక ప్రధాన యుద్ధనౌక గద్దర్ పేరుతో ఈ అవార్డుల ప్రధానోత్సవం చేయబోతుండడంతో ఆయన ప్రత్యేక గౌరవం దక్కింది. దీనిపై మున్ముందు మరిన్ని వివరాలు అందనున్నాయి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.